వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. పేతురు గారు సంఘానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన గురించి చింతించుచున్నటువంటి దేవుడని, అనగా ఆయన మనలను లక్ష్యము చేయుచున్నటువంటి దేవుడని, మన పట్ల శ్రద్ధ చూపు దేవుడని, పట్టించుకునే దేవుడని, మన ప్రతి పరిస్థితి ఎరిగినటువంటి దేవుడని ఇక్కడ పరిచయం చేస్తూ, నేడు మీరు కలిగి ఉన్నటువంటి మీ చింత యావత్తు మన గురించి లక్ష్యం చేసేటటువంటి దేవుని మీద వేయండి అని ఇక్కడ తెలియపరచుటను ఇక్కడ మనం గమనించగలం. ఏ విధముగా మన చింత యావత్తు అంటే ఏది బాధ, కష్టము మనలో వాటిని ఉంచుకొనక దేవుని మీద వేయగలం అనేటటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో, దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అని ఇక్కడ తెలియచేయటను గమనించగలం. నిజమే, చింత మనలో ఉన్నటువంటి నెమ్మదిని దూరం చేస్తుంది. ఎప్పుడైతే మన చింత యావత్తు ప్రభువునకు ప్రార్థన ద్వారా విజ్ఞాపనల చేత వేడుకొనినటువంటి మనవులకు ఆయన జవాబిస్తాడనేటటువంటి సంగతిని విశ్వాసం తిరిగిన వారమై కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు తెలియజేస్తామో, అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం, అంటే లోకం ఇచ్చేటటువంటి సమాధానం లాంటిది కాదు కానీ దేవుడిచ్చేటటువంటి సమాధానం యేసుక్రీస్తు వలన మన హృదయానికి మన తలంపులకును కావలి ఉంటుంది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, చింత పలు అనారోగ్య సమస్యలకు, వ్యాధి బాధలకు కృంగి మనము నశించుటకు కారణమయ్యేటటువంటి పరిస్థితులకు చింత అనేది కారణమై ఉంది. అయితే ఈ మాటలు వింటున్నటువంటి మనతో మనల్ని పట్టించుకునేటటువంటి దేవుడు తెలియచేస్తున్నారు, తన మీద మన ప్రతి సమస్యను, మన ప్రతి అక్కరను మనం తెలియచేసేటటువంటి వారంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటన మనం పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 1వ వచనం నుండి రాయబడినటువంటి వాక్య భాగాల్లో, యెహోషాపాతు యూదా ప్రజలకు రాజుగా ఉన్న దినాల్లో మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులు అనేటటువంటి కొందరు దండెత్తి వారి మీదకి వచ్చినటువంటి సందర్భంలో యెహోషాపాతు చేసినటువంటి పని ఏంటంటే, 3వ వచనంలో అతడు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినం ఆచరించాలని అతడు చాటించుటను గమనించగలం. ఆ విధముగా వారు కూడుకొని 6వ వచనంలో, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు అని చెప్పి అతడు దేవునికి ప్రార్థించటను ప్రారంభించి 12వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో, మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేయటం గమనించగలం. ఎప్పుడైతే వారు ఈ విధంగా ప్రార్థన చేశారో, ప్రభువారు యెహజీయేలు ద్వారా తన సంగతులను వీరికి తెలియజేసి వారు ఏమి చేయవలనో ప్రభు వారికి ప్రత్యక్షపరచగా, ఆ ప్రకారంగానే వారు దేవుని మాట చొప్పున చేయటను ప్రారంభించినటువంటి ఆ సందర్భంలో 20వ అధ్యాయం 22వ వచనంలో వారి మీదకు వచ్చినటువంటి శత్రువులను ప్రభువారు హతమార్చుటను ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఎప్పుడైతే వారు ఆ విధంగా చేశారో దేవుడు తమ శత్రువుల మీద ప్రభువారు వారికి జయాన్ని ఇచ్చారు. అంత మాత్రమే కాక 20వ అధ్యాయం 30వ వచనంలో అతడిని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా ఉండెను. చదవబడినటువంటి వాక్య భాగాల్లో నెమ్మదిని ప్రభు అనుగ్రహించారు. తమ రాజ్యము ఏ విధమైనటువంటి బెదురు భయం లేకుండా నిమ్మళంగా మారిపోవటం గమనించగలం. నేడు ఈ మాటలు వింటున్నటువంటి మీకును మీ కుటుంబమునకును ఇటు దీవెనలకు మీరు పాత్రలు కావాలని కోరుతున్నారా? నేడు విన్న ఈ వాక్య ప్రకారం ప్రవర్తించండి.
ప్రభు అనుగ్రహించేటటువంటి దీవెనలకు పాత్రలు కండి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో నూరంతలుగా ఫలింప చేయండి. కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖితులను ఆదరించండి. వేదనలో ఉన్నటువంటి వారికి గొప్ప ఆదరణ ఈ దినం కలుగును గాక. మీ పరిచర్య చేస్తున్న సేవకులను, వారి కుటుంబమును, పరిచర్యను దీవించండి. మరి యొక్క నూతన సంవత్సరం ఈ దినం పొందినటువంటి మా ప్రియులకు నూరంతల మీ ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన దీవెన దయచేయండి. యేసుక్రీస్తునాలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడి తోడే నడిపించును గాక. ఆమేన్.